హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, బీసీసీఐ ఈరోజు ఐపీఎల్కి సంబంధించిన పలు మార్గదర్శకాలు అయితే రూపొందించింది. సో బీసీసీఐ ఎలాంటి గైడ్లైన్స్ తీసుకొచ్చింది అనేది మనం వివరాలకు వెళ్ళిపోకంటే ముందు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ని కవర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఐపీఎల్ యొక్క గైడ్లైన్స్ కూడా. సో ముందుగా అప్డేట్స్ విషయానికి వస్తే, ఆర్సీబీకి సంబంధించిన ఒక మంచి భారీ శాఖ అని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా చేజెత్తులారా చేసుకున్నారని చెప్పుకోవచ్చు యష్ దయాల్. సో మొత్తానికి యష్ దయాల్ని అయితే ఈ సీజన్ అయితే ఆడించకపోవచ్చు అని అయితే స్పష్టమైంది. ఏంటంటే యష్ దయాల్ ఇదివరకే లైంగిక వేధింపుల కారణంగా పోక్లో కేస్ ఎఫ్ఐఆర్ నమోదవ్వడం అన్నీ జరిగాయి. సో యష్ దయాల్ నుంచి అయితే మొత్తానికి ఒక షాక్ అయితే తీసుకోబోతుంది ఆర్సీబీ. ఒక మంచి బౌలర్ని అయితే కోల్పోవచ్చు అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఛాంపియన్స్ అవ్వడంలో యష్ దయాల్ది ఎంత మంచి పాత్ర ఉందో మనందరికీ తెలుసు. దగ్గర 13 వికెట్స్ అయితే తీసుకోవడం విశేషం. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్కి సంబంధించిన అప్డేట్స్. ఎస్ఆర్హెచ్లో చూస్తే మనందరికీ తెలుసు జాక్ ఎడ్వర్డ్స్ దూరం అయ్యాడు అని. సో జాక్ ఎడ్వర్డ్స్కి రీప్లేస్మెంట్గా ఇప్పుడు డేవిడ్ పెయిన్ని తీసుకురావడం జరిగింది. డేవిడ్ పెయిన్ ఇంగ్లాండ్ తరఫున ఒకటే ఒక వన్డే మ్యాచ్ అయితే ఆడాడు. అండ్ T20లో అపారమైన అనుభవం ఉన్నటువంటి ప్లేయర్. ఐఎల్ T20 లీగ్, బిగ్ బ్యాష్ T20 లీగ్, ఎస్ఏ T20 లీగ్ పలు లీగ్స్లో తన వంతు పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఒక మంచి బౌలర్గా ముద్ర కూడా తెచ్చుకున్నాడు కాబట్టి. సో ఎస్ఆర్హెచ్ ఎస్ఏ T20లో కానీ అక్కడక్కడ పలు లీగ్స్ అయితే నిర్వహిస్తుంది కాబట్టి తన గురించి తెలిసే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం విశేషం. అదేవిధంగా కేకేఆర్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, కేకేఆర్లో ఆకాష్దీప్కి రీప్లేస్మెంట్గా మొన్న మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, ఆకాష్ మధ్వాల్ని తీసుకుంటారు అని. కానీ ఆకాష్ మధ్వాల్ని కాదని చెప్పేసి సౌరభ్ దూబేని తీసుకోవడం విశేషం. అండ్ నెంబర్ త్రీ వచ్చేసి మనకి ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ సంపాదించినట్టయితే తెలుస్తోంది. సో ప్యాట్ కమిన్స్ ఒకవేళ త్వరగానే వచ్చినప్పటికీ ఫస్ట్ మ్యాచ్కి మాత్రం ఇషాన్ కిషనే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి కెప్టెన్గా. ఓకే, ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే, శామ్ కరన్కి రీప్లేస్మెంట్గా మొత్తానికి ఆల్రౌండర్స్ రీప్లేస్డ్ బై ఆల్రౌండర్ దసుల్ షనకాని నియమించుకుంది డబుల్ ఆర్స్. సో దసుల్ షనకా T20 వరల్డ్ కప్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో మనందరికీ తెలుసు. ఒకానొక టైంలో పాకిస్తాన్ని ఓడించేంత పని చేశాడు. సో కాబట్టి లాస్ట్ తను ఆడింది గుజరాత్ టైటాన్స్కి 2023లో ఆడాడు. మళ్ళీ ఇప్పుడు ఒక 2 years తర్వాత మళ్ళీ ఐపీఎల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐపీఎల్ 2026 బీసీసీఐ రూపొందించిన గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు.
ఓకే గైస్, ఇక ఐపీఎల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్గా మనకి ఇక్కడ చూస్తే 18 to 19 గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్, ఏ టీం అయినా సాధన చేసే సమయంలో అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆపోజిషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు యూజ్ చేసేటువంటి పిచ్చెస్ ఏవైతే ఉంటాయో అవి పిచ్చెస్ కానీ నెట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ టీం యూజ్ చేసే పిచ్ ఏదైతే ఉంటుందో పిచ్ కానీ నెట్స్ కానీ అవి అపోజిషన్ వాడకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెషన్ అప్పుడు ఫ్రెష్గా సిద్ధం చేసేటువంటి ఏవైతే ఉంటాయో పిచ్చెస్ మరియు నెట్స్ అవి తప్పనిసరిగా బీసీసీఐకి అందజేయాలి. ఓకే, నెక్స్ట్ ఉదాహరణకి చెప్పాలి అంటే మార్నింగ్ యూజ్ చేసేటువంటి పిచ్చెస్ మరియు నెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ బి యూజ్ చేసింది అనుకుందాం. టీమ్ బి యూజ్ చేసినటువంటి పిచ్చెస్ మరియు నెట్స్ని టీమ్ ఏ యూజ్ చేయకూడదు. ఒకవేళ టీమ్ ఏ యూజ్ చేసినా కానీ టీమ్ బి యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1 by 1 ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే ఒకదాని బట్టి ఒకటి టీమ్స్ ప్రాక్టీస్ చేస్తాయి కదా, అవి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక నిమిషం గాయస్ చెప్తాను. ఓకే, ఇక్కడ మనకి చూస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫస్ట్ టైం యూజ్ చేసేటువంటి పిచ్ ఏదైతే ఉంటే అది సెకండ్ టైం 1 by 1 ఏదైతే పిచ్ యూజ్ చేస్తారో అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అది మనందరికీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ జరిగే ప్రతి రోజుల్లో ఒకప్పుడు ప్రాక్టీస్ పెట్టుకునే వాళ్ళు కదా, ఈసారి అది తీసేసారు గైస్ మొత్తానికి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ జరిగే ప్రాంగణంలో అంటే ఎక్కడైతే మ్యాచ్ జరుగుతుందో అక్కడ ఎలాంటి ఫిట్నెస్ మరియు ప్రాక్టీస్ అనేవి మొత్తానికి ఉండబోదు. ఫ్రీ టోర్నీ సమయంలో మొత్తానికి గుర్తింపు పొందినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే గుర్తింపు పత్రం అయితే లభిస్తుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఓకే గైస్, నెక్స్ట్ విషయానికి వస్తే డ్రెస్సింగ్ రూమ్ మరియు స్టేడియంలోకి అనుమతిస్తారు ఆ గుర్తింపు ఫామ్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఆటగాళ్ళ ఫ్యామిలీస్ మరియు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాహనంలో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు వేరే టీమ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ఏ ఉంది. ఎస్ఆర్హెచ్ 2 బృందాలుగా విడిపోయి ట్రావెల్ చేయాలి అలా ఉంది. నెక్స్ట్ హాస్పిటాలిటీ ఏరియా నుంచి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి కానీ లేకపోతే ఫ్రెండ్స్కి కానీ ప్రాక్టీస్ చేసే అవకాశం అనేది కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి త్రో డౌన్ స్పెషలిస్ట్ అదేవిధంగా నెట్ బౌలర్స్ యొక్క లిస్టును బీసీసీఐకి వివరాలు అందజేయాలి. నెక్స్ట్ వన్, బీసీసీఐ ఆమోదం పొందిన తరువాతే
గుర్తింపు ఓకే. బీసీసీఐ ఎవరైతే ఈ వివరాలు అందిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ గుర్తింపు పత్రం అయితే లభిస్తుంది అని మనము పైనే చెప్పుకున్నాము. అండ్ ఓకే, ఓకే. నెక్స్ట్ గైస్ ఏంటంటే మ్యాచ్ రోజుల్లో అంటే మ్యాచ్ జరిగే ఏదైతే డే ఉంటుందో ఆ రోజు ప్రాక్టీస్ ఫిట్నెస్ మరియు ఏదైతే ఉంటుందో అది మాత్రం స్థానిక మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వివరాలను అందించాలి. ఓకేనా, అలా తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్కి సంబంధించిన గైడ్లైన్స్ వచ్చేసి పిఎంఓఏ గుర్తింపు పత్రం ఓకే గైస్, పిఎంఓఏ నుంచి గుర్తింపు పొందిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రోజు తమకు లభించినటువంటి ఫామ్ ఏదైతే ఉందో అది తీసుకురావడం తప్పనిసరి అని బీసీసీఐ తెలిపింది. మాత్రం తెలిపింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ టైం కనుక ఎవరైనా సిబ్బంది కానీ మేనేజ్మెంట్ కానీ ఆ ఫామ్ను తీసుకురాకపోతే హెచ్చరిస్తారు. అదే తప్పుని పునరావృతం కనుక చేస్తే ఫైన్ అనేది వేస్తారు. ఎవరికి? ఫ్రాంచైజెస్కి ఆ ఫైన్ మాత్రం పడుతుంది. ఎవరు చేసినా సరే ఖచ్చితంగా అది ఫ్రాంచైజీల వైపే ఉండబోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ మరియు బ్లూ క్యాప్స్ అనేది వేసుకోవాలని చెప్పడం జరిగింది, ధరించాలని. ఒకవేళ వాళ్ళు ధరించకపోతే మాత్రం లైవ్ జరుగుతుంది కదా మ్యాచ్ అప్పుడు ఒకవేళ ధరించకపోతే మాత్రం 2 hours వరకు టైం అనేది ఇచ్చారు. ఆ 2 hours లోపు వేసుకోవాలి. అలాగే ఫ్లాపీస్ మరియు సీల్విస్ జెర్సీలు ఏవైతే ఉంటాయో అవి ధరించేందుకు అనుమతి బీసీసీఐ ఇవ్వట్లేదు ఈసారి. ఈ రూల్స్ను పాటించని ఎడల ఫస్ట్ టైం హెచ్చరిస్తారు, సెకండ్ టైం ఫైన్ వేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్ ఐపీఎల్ 2025లో మనందరికీ తెలుసు. ఐపీఎల్ 2025లో ఏంటంటే ఎవరైతే టీం మ్యాచ్ ఆడుతుందో ఆ టీం మ్యాచ్ రోజుల్లో డాక్టర్తో సంప్రదించేవాళ్ళు కదా, అది ఈసారి కూడా ఉంది ఈ రూల్ అయితే. సహాయక సిబ్బందితో సంప్రదించాలని అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ గైడ్లైన్స్ వచ్చేసి ప్లేయర్స్ యొక్క జెర్సీలో ఏదైనా నెంబర్ మిస్టేక్ ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా జెర్సీ మార్పులు చేయాలి అనుకున్నా కానీ బీసీసీఐకి 24 hours ముందే వివరాలు తెలపాలి. సో ఫ్రెండ్స్, ఇవి ఐపీఎల్ 2026 యొక్క గైడ్లైన్స్. సో మీకు దీంట్లో ఏ యొక్క గైడ్లైన్ ఆకట్టుకుంది, మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా పైన మనము ఐపీఎల్ అప్డేట్స్ కూడా చెప్పాం కదా, సో దానిపైన కూడా కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ ద రిప్లై. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.